ప్రళయాన్ని సృష్టించినటువంటి ప్రాంతం. ఒక్కసారిగా ఏదో ఒక పగబట్టినట్టు ఆ గ్రామాల మీద ఏమీ లేదు, మొత్తం పోయింది. పిల్లలు టీచర్స్ వాళ్ళని రక్షించుకునేదా, పిల్లల్ని రక్షించేదా? ప్రళయాన్ని సృష్టించినటువంటి ప్రాంతం ఎక్కడ చోటు చేసుకునిందో ఆ సంఘటనా స్థలం చెరువు వద్ద మనం ఉన్నాం. ఇది పాత రాయల చెరువు అంటారు దీన్ని. ఒకసారి మనం చూడొచ్చు. దాదాపు 60 నుంచి ఒక 70 ఎకరాల మేరకు విస్తీర్ణంలో ఉంటుందనేసి అని కూడా ప్రాథమికంగా కూడా ఒక అంచనా వేయచ్చు. అంతటి విస్తీర్ణం కలిగి ఉంది. అయితే మనకు గ్రామంలో 15 ఎకరాలు అంత సరిహద్దులో ఉంటుందనేసి అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తేమో మనం ఒక్కసారి పరిశీలిస్తే దాదాపు 50 నుంచి 60 లేకుంటే 65 పైనే ఈ యొక్క విస్తీర్ణం కూడా ఎకరాల విస్తీర్ణంలో కూడా ఉన్నట్టుగా కూడా మనకు బాగా అర్థమవుతుందని చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద చెరువు ఇది. అయితే ఈ చెరువు కట్ట గండిపడడం ఒక్కసారిగా ఏదో ఒక పగబట్టినట్టు ఆ గ్రామాల మీద ఉన్నటువంటి నీరు ఒక నీటి బొట్టు లేకుండా పూర్తిగా ఒలుచుకొని వెళ్ళి గ్రామం మీద దండెత్తడానికి వెళ్ళినట్టుగా ఈ యొక్క నీటి ప్రవాహం అన్నది మాత్రం ప్రళయాన్ని సృష్టించిందని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు. ఏదైతే ప్రధానంగా మనం చూస్తున్నామో ఇది కట్ట. ఈ కట్ట మధ్యలో మనం చూస్తున్నది ఇక్కడ గండి పడింది. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో గండి పడింది. ఏదైతే ఇసుక బస్తాలతోటి అక్కడంతా కూడా ఆనకట్టలాగా వేసి దాని మీద మట్టి దోలి పూర్తిగా కూడా కట్టను ఏర్పాటు చేశారు గతంలో. అయితే అదే ప్రాంతంలో అధిక మొత్తంలో ఈ యొక్క చెరువులోకి నీరు చేరుకోవడం, చిన్నపాటి రంధ్రం ద్వారా ఒక తేలికపాటి ఒక హోల్ ద్వారా మాత్రం ప్రవహిస్తూ ఉన్నింది, లీక్ అవుతూ ఉన్నింది వాటర్. అయితే ఒక్కసారిగా అది రోజుల తరబడి గంటల తరబడి ఆ యొక్క ప్రవాహం అనేది గంటకు పూర్తి స్థాయిలో ఒక పెద్ద గండిలాగా ఏర్పడిపోయి పూర్తిగా కట్టనంతా కూడా తెంచుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అది కట్ట కూడా చాలా దాదాపు ఒక 40 నుంచి 50 మీటర్ల విస్తీర్ణం వరకు కూడా కట్ట చాలా పెద్దదిగానే ఉంది. అయినా కూడా గండి పడినటువంటి పరిస్థితి. ఏదైతే గండి పడిందో మనం అదే ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి మన చెరువులో చూస్తే అసలు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. చెరువు అంటే సాధారణంగా పడిన వర్షానికే ఏదో ప్రాంతంలో ఒక చిన్న కుంటలాగానో నీళ్లు నిలవ ఉంటాయి సాధారణంగానే. అయితే ఇంత పెద్ద చెరువులో ఏదో ఒక దండెత్తడానికి ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే ఏ రకంగా అయితే సైనికులు దూసుకెళ్తారో ఆ రకంగా ఎక్కడే కానీ ఒక నీటి బొట్టు లేదు. మీరు చూడండి విజువల్స్లో కూడా ఆ యొక్క నీటి బొట్టు అనేది కనీసం ఎక్కడే కానీ లేదు. మొత్తం కూడా బురద మాత్రమే మిగిలింది. ఉన్న నీళ్ళన్నీ కూడా కాస్త కోస్త మిగిలినటువంటి ఆ వాటర్ అంతా కూడా చిన్నపాటి ఒక వంకలాగా ఏర్పడి మొత్తం కూడా గండిపడినటువంటి ఈ ప్రాంతం గుండా నీరు వెళ్ళిపోతుందని చెప్పాలి. అయితే ఈ ప్రళయం పగటిపూట జరిగింది కాబట్టి ప్రాణ నష్టం నుంచి దేవుడు కాపాడాడంటూ గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నారు. ఆస్తి నష్టం కలగజేసినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాం. అదే నైట్ కానీ జరుగుంటే నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్టుగానే అసలు ఒక ఊహించుకుంటేనే ఒక భయానకమైనటువంటి పరిస్థితులు మాత్రం నెలకొని ఉండేదని చెప్పాలి. ఇదొక పెను సంచలనం కూడా మారిపోయి ఉంటుంది. వాస్తవానికి ఇదొక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇదొక పెను ప్రళయంగా కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉండేదేమో నైట్ టైంలు కానీ చోటు చేసుకుంటే. ఎందుకంటే మనం చూసాం, ఇందాక గ్రామంకి వెళ్ళాము, గ్రామంలో మొత్తం ఆ విజువల్స్ అన్నీ చూసాము, అక్కడ పరిస్థితులన్నీ కూడా చూసాము. అయితే ఆ స్థాయిలో ఈ యొక్క నీటి ప్రవాహం అన్నది మాత్రం ఆ గ్రామాల మీద పడినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క చెరువులో గడిచిన నెలగా కూడా వర్షపాతం నమోదవుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే అధిక మొత్తంలో కూడా ఈ యొక్క చెరువుకి నీరు చేరుకోవడం జరిగింది. మనం ఒకసారి కట్ట కూడా పరిశీలిస్తే దాదాపు ఒక 60 నుంచి 70 అడుగుల హైట్ కూడా ఇంకా దాని పై మేర కూడా ఉండొచ్చు. కరెక్ట్ అయినటువంటి మనకు ఇవి కొలతలు మనకు తెలియదు కానీ అయితే పూర్తిగా ఒకసారి మనం చూడొచ్చు. ఆ కట్టను చూస్తే అర్థమవుతుంది. ఈజీగా ఒక 60 నుంచి 70 అడుగుల పైనే హైట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ స్థాయిలో ఉన్నటువంటి వాటర్ ఒక్కసారిగా ఒలుచుకొని ఒక ప్రవాహంగా బయట వెళ్ళిపోవడం అన్నది నిజంగా ఇది చూస్తే కొంత ఆశ్చర్యంగా కలుగుతుందని చెప్పాలి. ఎందుకంటే సహజంగా మనం అనేక పల్లెల్లో ఉన్న చెరువుల్లో మన పల్లెలో పుట్టి పెరిగిన వాళ్ళమే కాబట్టి మన చెరువుల్లో ఎలా ఉంటుంది వాతావరణం మనకు బాగా తెలుసు. ఎక్కడే కానీ అసలు వాటర్ అనేదే లేదు. ఆశ్చర్యం కలిగిస్తుంది పూర్తిగా కూడా. ఎక్కడ మీరు ఒకసారి చూడండి, మళ్ళా కూడా విజువల్స్ ఒకసారి మీరు కూడా పరిశీలించండి. ఎక్కడే కానీ లేదు. ఉన్నటువంటి కొన్ని చోట ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా చిన్న కాలువలాగా ఏర్పడి పూర్తిగా అవి కూడా బయట వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క చెరువులో ఉన్నటువంటి నీళ్లు
ఆ స్థాయిలో ఉన్నాయి. అంత హైట్‌తో కూడుకున్నటువంటి ఆ నీటి నిల్వ ఈ యొక్క చెరువులో ఉండింది. ఒక్కసారిగా ఈ కట్ట తెగడం, ఆ యొక్క ఫోర్స్ అన్నది బయటికెళ్ళదు. ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడంతోటి లోపల ఉన్నటువంటి అంటే చెరువులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఆ ఫోర్స్‌కి ఏదైతే చిన్న చిన్న గుంతలు కూడా ఒక లెవెల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అవన్నీ కూడా పూడిపోయి ఆ ప్రవాహం ఫోర్స్‌గా రావడంతోటి మొత్తం వాటర్ అంతా కూడా బయటెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది స్థానికులున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఇది గానీ నైట్ టైమ్‌లో జరుగుంటే చాలా ప్రాణ నష్టం కూడా జరిగేదని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తేనే మన గ్రామంకెళ్ళాము. ఇంత పెద్ద చెరువు చూస్తేనే ఎక్కడా ఒక చుక్క నీటి బొట్టు మాత్రం ఎక్కడా లేదు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఎలా జరిగి ఉంటుందంటారు? దీంతో అధికారుల లోపం ఏమన్నా కనబడుతుందంటారా? నా పేరు పాదర్తి రాజారెడ్డి అండి. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శిని. ఇది పాత రాయల చెరువు అంటారు. ఇది 1200 ఎకరాలు ఆయకట్టు అందిస్తుంది. ఇక్కడ కలత్తూరు, పాత చెరువు, కలత్తూరు ఎస్సీ కాలనీ, అరుంధతివాడ, ఇంకా 4-5 గ్రామాలకి ఈ వాటర్ ద్వారా సాగునీరు అందుతాయి. ఈ చెరువుకి గతంలోనే గండిబడి ఉంది. గండిబడి ద్వారా ఇసుక బస్తాలు వేసుకొని రైతులు దాన్ని పూడుస్తున్నారు. ఇది ఉదయం జరిగింది నిన్న. ఈ ఉదయం జరిగింది కాబట్టి ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. రైతులందరూ అప్రమత్తం చేశారు. జనాల్ని గ్రామాల నుంచి తరలించారు. అదే గాన నైట్ టైం కానీ జరుగుంటే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేది, ఆస్తి నష్టం సంభవించి ఉండేది. ఇది ఏంటంటే ఈ విషయం తెలుసు. ముందా తుఫాను వచ్చింది, వర్షాలు వచ్చాయి. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం నివార్ తుఫాను వచ్చింది. నివార్ తుఫాను కారణంగా చాలా మన రాష్ట్రంలో, మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 5,871 చెరువులు ఉన్నాయి. అందులో 450 కోట్లు ఎస్టిమేషన్ వేశారు. కేవలం కొద్దిగా 21 కోట్లు మాత్రం ఇచ్చి చేయి దులుపుకున్నారు. అప్పటి నుంచి అధికారులు అంచనాలు పంపిస్తున్నా ఎక్కడ కూడా ప్రభుత్వం చలనం లేదు. అందువల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ అనేక చెరువులు కూడా మేము చాలా చోట్ల పరిశీలించినప్పుడు చాలా చోట్ల ఇసుక కోసం తీసేసి గాడులు తీసేసి తీసుకెళ్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా గ్రామాలను ముంచేయడం, పొలాలను ముంచేయడం జరుగుతుంది. విషయం అయితే ప్రధానంగా ఈ చెరువు గురించి మనం మాట్లాడుకుంటే ఇంత పెద్ద నీటి నిల్వ ఉన్నటువంటి పెద్ద చెరువు ఇది. దాదాపు మనం చూస్తే ఆడ మన గ్రామంలో అయితే 10-15 ఎకరాలు అన్నారు, కానీ ఇక్కడ చూస్తేమో 60-70 ఎకరాల లాగా చాలా విస్తీర్ణంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. మన కన్నబడేటువంటి ఆ చెట్లు అవతల కూడా నీటి నిల్వ ఉంటుంది అనేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇది అధికారులు, స్థానిక ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఈ యొక్క ప్రమాదం ఏదైనా చోటు చేసుకుంటే ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఇన్ని పంట పొలాలు ఉన్నాయి, నష్టం కలుగుతుంది అనేసి వాళ్ళు దీన్ని పర్యవేక్షించినట్టు దాఖలాలు లేవా? స్థానిక అధికారులకు తెలుసండి ఈ విషయం. స్థానిక అధికారులు ఏం చెప్తున్నారు అడిగితే, మేము పై అధికారులకి నివేదికలు పంపించాము, పై అధికారులకి ఎస్టిమేషన్లు వేసి పంపించాము. అయితే వాళ్ళు దీని గురించి నిధులు కేటాయించిన కారణంగానే మేమేం చేయలేకపోతున్నామని వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఉన్నతాధికారులకి ఈ విషయం తెలిసినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇంత పెద్ద చెరువు, ఇంత ఆయకట్టు అందించేటటువంటి చెరువుని ఈ వర్షాలు వస్తున్నటువంటి సమయంలో ఈ గండ్లు పూడ్చకుండా శాశ్వతమైనటువంటి కాంక్రీట్ లెవెల్ తీసుకొని వచ్చి వేస్తే ఇట్లాంటివి సంభవించవు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు లేవు. పైగా ఏంటంటే నిధులు సకాలంలో కేటాయించిన కారణంగానే ఇవి జరుగుతున్నాయి. చూస్తున్నాం ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా ఇంత పెద్ద చెరువులో అతి ఎక్కువ నీటి ప్రవాహం నిలవ ఉండేటువంటి ఇంత పెద్ద చెరువులో ఇలాంటి సమస్య ఏర్పడుతుందన్నటువంటి పరిశీలన ఎందుకు అధికారులు చేయలేదన్నటువంటి ఒక స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా జరగరాంది జరిగితే అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక పంట పొలాలంతా కూడా ఈ యొక్క చెరువు నీటి నిల్వ మీద ఆధారపడి జీవనోపాధి సాగించేటువంటి రైతాంగం ఎంతో ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఇంతటి గడిచిన నెల రోజులుగా కూడా విస్తారంగా జిల్లాలో వర్షపాతం నమోదవుతుంది. ఇటీవలే ఏదైతే మనకు ముంతా తుఫాను కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటికే నీరు ఉన్నటువంటి చెరువులంతా కూడా నిండు కుండలు తలపిస్తున్నప్పటికీ ఈ ముంతా తుఫాను ఎఫెక్ట్తో కూడా అధిక సంఖ్యలో కూడా వర్షపు నీటి ప్రవాహం కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ స్థాయి మనం చూడొచ్చు, ఈ స్థాయి చెరువు కట్ట మాత్రం చిన్నపాటి గండి ఏర్పడడం, దాన్ని ఎందుకు అధికారులు పరిశీలించలేదు? ఈ స్థాయిలో ఉన్నటువంటి చెరువు, ఇంత నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి చెరువు ఏదైనా జరిగితే ఇది ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా కలిగిస్తుందని అధికారులు ఎందుకు పసిగట్టలేకపోయారన్నది ప్రధాన వాదనగా కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. మనకు కనీసం అక్కడి నుంచి దిగాలంటే కూడా అంతటి హైట్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మన గ్రామంలో నుంచి ఈ యొక్క చెరువు వద్దకు రావాలంటే కూడా కాలిబాట ఉన్నటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఇక్కడికి మనం కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే అనేక మూగ జీవాలు కూడా ఈ ప్రవాహానికి కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రళయం
ఒక భయానక పరిస్థితిని గ్రామాల్లో నెలకొల్పనింది. ఇదే రకంగా ఎంతో మంది కూడా అసలు మనం బతికితే చాలు దేవుడా అన్నటువంటి కోణంలో తిండి లేకపోయినా, నీళ్ళు లేకపోయినా కనీసం ప్రాణాలతో బతకాల దేవుడా అన్నటువంటి ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు కూడా ఆ గ్రామంలో నెలకొందని చెప్పాలి. ఇదంతా కూడా ఉదయం పూట జరిగింది కాబట్టి ప్రాణ నష్టం వాస్తవానికి జరగలేదు. లేకుంటే మాత్రం నిజంగా ఇది ఊహించుకునేదానికి కూడా ఒక రకంగా ఒక భయానకమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే పొగలో జరిగే, డే టైంలో జరిగే అంతమంది ఇవాళ మనం చూసాం. ఆ గ్రామంలోకి వెళ్ళి కూడా విజువల్స్‌లో కూడా మీరు కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు తన ఇంట్లో కూర్చొని కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితులు. అంతా కూడా ఈదుల్లో, బురద గుంటల్లో ఆ యొక్క నీటి ప్రవాహాలు చిన్న చిన్న కుంటల నీటి ప్రవాహాలు కాడ ఆ నీళ్ళల్లో పాత్రలు కడుక్కుంటూ, ఆ యొక్క నీటిలో బట్టలు అలుచుకుంటూ వాళ్ళ జీవనాధారం అనేది చాలా అది దారుణంగా ఉన్నదన్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా విజువల్స్‌లో కనబడుతున్నాయని చెప్పాలి. అయితే ఈ సంఘటన పట్ల మాత్రం ఈ చెరువు, ఈ యొక్క కట్టకు సంబంధించి మాత్రం అధికారులు కొంతవరకు నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితి జరిగింది. దానికి ఆనవాళ్ళు ప్రెజెంట్ మనం గ్రామంలో చూడొచ్చు. అయితే ఈ స్థాయిలో ఉన్నటువంటి నీటి నిల్వ స్థాయి ఉన్నటువంటి చెరువు కట్ట పట్ల అధికారులు ఎందుకో పర్యవేక్షించలేదన్నటువంటి వాదన మాత్రం, విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ సంఘటన వాస్తవానికి మనం చూస్తే మాత్రం ఇదొక యుద్ధాన్ని తలపించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ స్థాయి విజువల్స్‌లో మీకు చూస్తే ఎలా ఉందో ఏమో కానీ, నాకైతే ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తే మాత్రం నిజంగా అటువంటి పరిస్థితులు ఇక్కడ జరిగిందనేసరి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది. ప్రస్తుతం మనం కొలత్తూరు హరిజనవాడ గ్రామంలోకి వచ్చాం. ఇందాక మనం స్టార్టింగ్ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు హరిజనవాడ. ఈ హరిజనవాడలోనే అధిక సంఖ్యలో ఆ యొక్క నీటి ప్రవాహం ఉన్నది మాత్రం ఎక్కువ ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ హరిజనవాడలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క వీధులు, ఆ ఇంటి వద్ద చేరుకున్నటువంటి ఆ మట్టినంతా కూడా జేసీబీల ద్వారా తొలగిస్తున్నారు. అదే రకంగా మనం చూడొచ్చు పక్కన ఇది ఈ గ్రామ సచివాలయం. సచివాలయంలో కూడా పూర్తిగా నీరు నిండిపోయినటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులు, ఇటు పంచాయతీ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యర్థాలన్నీ కూడా తొలగిస్తూ గ్రామంకు కనీసం రాకపోకలకు సాగించడానికి కూడా చాలా కష్టతరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా జేసీబీల ద్వారా ఆ బురదనంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ప్రజెంట్ మనం ఈ హరిజనవాడలో ఒకసారి మనం చూస్తున్నది హరిజనవాడ. ఈ హరిజనవాడలో కనీసం వాళ్ళు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి కూడా లేకుండా నిన్న జరిగినటువంటి సంఘటన వాళ్ళకు ఈ రకంగా కన్నీటిని మిగిల్చినటువంటి పరిస్థితి అని చెప్పాలి. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా బట్టలన్నీ కూడా మునిగిపోవడంతో కట్టుకోవడానికి కూడా ఏదైతే నిన్న నుంచి కూడా వాళ్ళు తడిచిన బట్టలతోటి ఆ బురదతో నిండినటువంటి బట్టలతోటి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నెలకొనిందని చెప్పాలి. ఇవాళ ఉదయం బాగా ఎండ రావడంతో ప్రతి ఒక్కరు కూడా మిద్దెల పైకెక్కి ఆ యొక్క రైస్నంతా కూడా ఎండబెట్టుకోవడం, బట్టలన్నీ కూడా ఉతికి ఆరేసుకుంటున్నటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకు తాగడానికి మంచి శుభ్రమైనటువంటి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అధికారులు పూర్తిగా వాళ్ళకు అందించేందుకు సహాయక చర్యలు అయితే సాగుతున్నాయి. చూడొచ్చు గ్రామంలోని ప్రజలంతా కూడా ఆ యొక్క బట్టలు క్లీన్ చేసుకోవడానికి కూడా ఏమాత్రం వాళ్ళకి ఇక్కడ వెసులుబాటు లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదైతే పక్కన ఆ చెరువులో నుంచి పారుతున్నటువంటి ఆ యొక్క నీటి కాలువ నుంచి ఆ కాలువలోకి దిగి పూర్తిగా ఇవంతా కూడా ఆ బట్టలు, వాళ్ళ పాత్రలన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పాలి. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏమ్మా ఏం ఇంట్లో ఏం బట్టలు ఏం లేవా, మొత్తం తెచ్చిపోయా? నిన్న వచ్చింది 8 గంటలకు వచ్చింది. ఏం చేసేదా, బిడ్డలు చూసేదా, మేము చూసేదా, కొట్టుకొని వెళ్తాం చూసి అందరూ వెళ్ళిపోయినాం. అందరూ వదిలేసి వెళ్ళిపోయినాం. బట్టలు లేదు, బియ్యం లేదు, వండుకునే దానికి గ్యాస్ లేదు, ఏమీ లేదు. బియ్యం మొత్తం పోయింది. ఏం లేదండి, కట్టుబట్టలతో ఉన్నాము. ఎవరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. 3 days గా ఇంకా పిల్లోళ్ళు ఉన్నారు. మామూలుగా స్కూల్ టైంలో అయితే ఇంకేం పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే స్టెప్స్ కూడా లేవు, ఒకే ఫ్లోర్, అంతా ఒకే దగ్గర కూర్చో ఉంటారు. అలాంటప్పుడు ఇంకా ఎవరు చూసుకుంటారు కదా, నీళ్ళు అటు సైడ్ నుంచి ఆడ వస్తుంది, మన పాటికి మనం ఉంటాం. పిల్లలు స్కూల్లో ఉన్నారు కదా అని పిల్లలు టీచర్స్ వాళ్ళని రక్షించుకునేదా, పిల్లల్ని రక్షించేదా? అంత ఒకరి ఇద్దరు అయితే పర్లేదు, అంతమంది పిల్లలు దాదాపు 70-80 మంది దాకా ఉన్నారు పిల్లలు స్కూల్లో. వాళ్ళందరూ మిద్దిల పైకి ఎక్కిన వాళ్ళు మిద్దిల పైకి ఎక్కినారు సార్. అంటే వచ్చింది ఇటు సైడ్, సరే ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంది సార్ మనకి చెరువు. అక్కడ నుంచి వచ్చేసరికి నీళ్లు తగ్గిపోతాయి కదా, ఏమవుతుందిలే అన్న ఇర్రెగ్యులర్స్ లో మేము ఉన్నాము.
కాకపోతే తిరిగి చూసేసరికి నీళ్ళు ఎక్కువ అంటే తాగడానికి కూడా నీళ్ళు లేవు సార్. అంటే ఎవరో తెచ్చిస్తా ఉన్నారు, పర్లేదు ఇప్పటికీ కొంచెం పర్లేదు. నీళ్ళు ఎక్కడ వచ్చినట్టు చూసి మేము తిరిగేసరికి 4 పక్కల భూకంపం లాగా అలా ఉన్నాయి సార్. అది జరిగిన విషయం. పూర్తిగా సాధారణంగా మన ఫ్యాను తుడుచుకొని వీళ్ళు ఏకంగా మొత్తం నీటితో నిండిపోయింది. అంతా కూడా ఇక్కడ తెచ్చి అంతా శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి, తెల్లారి నుంచి మీకు ఏమైనా అందిస్తున్నారా? ఫుడ్ కానీ వాటర్ కానీ? సాయం చేస్తున్నారు, అందరికి చేయరు కదా, ఒకరిద్దరిని పర్వాలే. మేము జనాలకి చేయాలంటే చదువుతుంది ఏదో చేస్తున్నాడు. వీళ్ళు 8 గంటల నుంచి స్టార్ట్ అయింది, నుంచి ఎక్కువ వచ్చింది రాయలసీమ నుంచి. అక్కడ 2 చెరువులు వచ్చేసి ధ్వంసం చేసింది. బైకులు, వాషింగ్ మిషన్ బయట ఏముందో ఒక వస్తువుల ఇల్లు మొత్తం ఇల్లు సగాన్ని బారింది. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బాగా కాపాడుకున్నారు. జీవ నష్టం ఏదిలా వాటర్ దానికి సంతోషపడాలి. ఏదో అంటే ఎవరు ఊహించలా అంటే అంతగా నీళ్లు ఇప్పుడు ఈ మధ్య పడిన వానకి బాగా నిండిపోయింది చెరువు. అదే బాగా నిండిపోయింది సార్, ఎప్పుడో వచ్చి తెగిపోయి ఉండాలంట. అది 2 రోజుల తర్వాత ఇప్పుడు తెగిపడింది. తెగిపోయిన తర్వాత ప్రాణ నష్టం లేకుండా ఇల్లు అనిపోయినా కూడా పిల్లలు ఏమో కాపాడుకున్నాము. మిద్దెలు పై ఎక్కుని అలా కాపాడుకున్నాము. జీవనాధారం ఏం లేదు. ఉండే పరిగొడ్లు, ఎద్దులు, బైకులు, ఫ్రిడ్జ్లు ఏది ఉందో బయట ఉంది, కొట్టుకొని పోయింది. ప్రాణ నష్టం. అది ఎలా తెగిందని ఎవరైనా మళ్ళీ మీరు వెళ్ళారా? గ్రామస్తులు ఎవరైనా చెరువు కట్ట దగ్గరికి వెళ్ళారా? అది చెరువు పాత చెరువు సార్, అది ఎప్పుడు తెగతుంది అంటున్నారు, కానీ ఇంతవరకు ఏం తెగల. అది తెగేది లోపల కొంచెం హోల్ ఏదో పెట్టింది. హోల్ పెట్టేది ఎంత ఏమవుతుంది అనుకుంటున్నారు జనాలు. అంతగా ఒకేసారి ఎడలు పెంచేసింది. విశాలం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ విశాలం ఎక్కువ అయిపోయింది. డౌన్ ఏరియా. ఆ డౌన్ వల్ల 10 అడుగుల ఎత్తు పై వరకు విపరీతంగా సునామీ వచ్చినట్టు ఎగబడింది. జనాలు దాన్ని చూసి భయపడిపోయినారు. అన్ని వ్యవస్థలు వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ బిడ్డలను కాపాడుకోవాలని చూసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడు. అధికారులు అది పెద్ద చెరువు, నీళ్లు బాగా నిండిపోయింది. ఈ మధ్య వానలు పడుతూనే ఉంది. మొన్న తుఫాను కూడా ముంతా తుఫాను కూడా వచ్చింది, నిండిపోయింది. అధికారులు చర్యలు తీసుకొని దాని కొన్ని మంది మత్స్యకారులు చేపలు తెస్తున్నారు. వాళ్ళ జీవనాధారం వాళ్ళు ఆలోచిస్తున్నారు. జనాల పరిస్థితి ఎప్పుడు లేదు కదా 25 సంవత్సరాల ముందు అని ఆలోచిస్తున్నారు. ఇలా జరుగుతుంది, అది సడన్ గా జరిగిపోయింది. దేవుడు ఏం చేసేది అంటున్నారు. చూస్తాను అయితే ఈ గ్రామంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఉదయం 8 గంటలు ఆ టైంలో స్కూల్ ఉంటుంది. పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆడుకునేటువంటి పిల్లలంతా కూడా ఉంటారు. అయితే ఆ దేవుడే కాపాడాడు మమ్మల్ని అంటూ మాత్రం గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించినటువంటిది. ముందుగా ఎక్కడన్నా సమాచారం ఉంటేనో లేకపోతే ఈ రకంగా పరిస్థితులను తెలుసుంటేనో మేము ముందుగా జాగ్రత్త పడేవాళ్ళం. కానీ ఇది ఎవరికి తెలియదు కాబట్టి ఉన్న పలంగా ఆ చెరువు కట్ట దిగడం, ఇది ఒక్కసారిగా నీరంతా కూడా గ్రామం మీద పడడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకపోతే ఆ దేవుడు అయిన వాడే లేకుంటే నిజంగా మాకు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకునేది. కొంతవరకు దేవుడు కాపాడాడంటూ కూడా గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చూసిన పిల్లలంతా కూడా ఎంచక్క గ్రామం అంటే ఉదయం హడావుడిగా ఆడుకుంటూ సరదాగా తిరుగులాడుతూ ఉంటారు. అయితే పెద్దవారే నిన్న ఎటుబాని పరిస్థితిలో దిక్కుదోచని పరిస్థితిలో నిన్న ఉంటే పిల్లలకు ఏదైనా జరుగుంటే మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చుండేది ఈ సంఘటన అని మాత్రం చెప్పొచ్చు. మనం చూడాలి, అక్కడ ఒకసారి చూస్తే బండి 2 వీలర్స్ కావచ్చు, అదే రకంగా మొత్తం ఏది కానీ వాళ్ళకు వినియోగించుకోవడానికి పనికొచ్చేది ఏది లేనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నెలకొందని చెప్పాలి. అంత స్థాయిలో ఆ యొక్క నీటి ప్రవాహం ఆ చెరువు కట్ట తెగి గ్రామం మీద పడడం అనేది మాత్రం నిజంగా గ్రామస్తులు మేము చాలా అదృష్టవంతులం, ప్రాణాలు స్థితి నుంచి తప్పించుకోగలిగామంటూ కూడా వీళ్ళతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవడానికి ఇంకెక్కడా నీళ్ళు లేవు. అయితే కొంతమంది దాతలు ప్రభుత్వం నుంచి కూడా అధికారులు కొంతమంది వచ్చి వాళ్ళకు నీళ్లు కావచ్చు తినేందుకు కూడా అందిస్తున్నప్పటికీ వాళ్ళకు పూర్తిగా ఏదైతే ఆ వస్తువులంతా కూడా శుభ్రం చేసుకోవడానికి ఏమీ లేనటువంటి నేపథ్యంలో ఈ వాగులోకి వచ్చి శుభ్రపరచుకుంటారు. ఎక్కడ మీరు ఇక్కడే కదా? మాది ఇక్కడే సార్ అన్ని పోయినాయి సార్, సామాన్లు అన్ని కొట్టుకుని పోయినాయి. మాకున్న ఆవులు కూడా పోయినాయి సార్, ఆవులన్నీ పోయినాయి. ఇంకేం లేదు సార్, ఆవులన్నీ చనిపోయినాయి సార్. 150 ఆవులు చనిపోయినాయి సార్. ఎక్కువ వచ్చేసింది సార్ వర్షం, అది వాన వల్ల అందరు పరిగెత్తేస్తున్నారు. ఇంకేం లేదు సార్, సామాన్లు కూడా పోయినాయి. చూస్తాం చాలా మంది. అయితే ఈ హరిజన వాళ్ళు వీళ్ళ రైతులంతా కూడా ముఖ్యంగా ఆవులు పశువులన్నీ కూడా ఆ నీటి ప్రవాహంలో మనం విజువల్స్ లో కూడా నిన్న ప్రవాహం వచ్చినప్పటికీ ఆ విజువల్స్ లో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ప్రవాహం ఉండిందో.
ఆవులన్నీ, ఆ మూగజీవాలన్నీ కూడా తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి కూడా నిన్న నెలకొందని చెప్పాలి. అనేక ఆవులన్నీ కూడా మరణించినటువంటి పరిస్థితి కూడా గ్రామంలో నెలకొనడంతో రైతులంతా కూడా కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గ్రామం అంతా కూడా నిన్న ఏదైతే 7 గంటల ప్రాంతంలో ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ నిన్న ఇదే టైంకి ఈ ఊరు గ్రామస్తులంతా కూడా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇవాళ అంతా కూడా రోడ్డున పడి తినే తిండి లేక, తాగేదానికి నీళ్లు లేక, ఉన్నటువంటి సామాన్లు బురదతో నిండిపోయి ఆ బురదను కడుక్కునేందుకు బురద నీళ్ళలో దిగి శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం గ్రామంలో నెలకొనిందని చెప్పాలి. అయితే ఊహించినటువంటి సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది గ్రామానికని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, కొలత్తూరు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.